హలో అండి అందరికీ. వైఫ్ ఆఫ్ సూర్య పార్ట్ 98. మరిక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్దాం. తర్వాతి రోజు సూర్య జయ కలిసి లాయర్ అనుపమ ఆఫీస్కు బయలుదేరుతారు. లాయర్ అనుపమ ఆఫీసులో ప్రశాంతంగా కూర్చుని కొన్ని ముఖ్యమైన ఫైల్స్ చూసుకుంటూ ఉంటుంది. ఆఫీస్కు వెళ్ళిన సూర్య జయ నేరుగా అనుపమ క్యాబిన్లోకి వెళ్తూ ఉండగా అక్కడే ఉన్న రిసెప్షనిస్ట్ వీళ్ల కంగారును చూసి, హలో హలో, ఎక్కడికి డైరెక్ట్ వెళ్ళిపోతున్నారు? మేడంని కలవాలి అంటే ముందుగా అపాయింట్మెంట్ తీసుకోవాలి. కాబట్టి మీరు మీ పేరు వివరాలు చెబితే రేపు ఉదయం 10 గంటలకు మీరు మేడంను కలవవచ్చు అని చెబుతుంది ఆఫీసులోని అమ్మాయి. కానీ వాళ్ళు వినకుండా సూర్య జయ నేరుగా అనుపమ క్యాబిన్లోకి దూసుకుని పోతారు. జయ తొందరపడుతూ గట్టిగా నమస్కారం మేడం అంటుంది. వాళ్లను చూసిన అనుపమ ఆశ్చర్యపోతుంది. వాళ్ల వెనకనే కంగారుగా వచ్చిన రిసెప్షనిస్టును వెళ్ళిపోవలసిందిగా కళ్ళతో సైగ చేస్తుంది లాయర్ అనుపమ. వాళ్లను చూసిన లాయర్ అనుపమ ముఖంలో అసహనం కనిపిస్తుంది. ఆమె తన పిఏని పిలిచి, వీరు ఎందుకు వచ్చారో చూడండి అని అంటుంది. కొన్ని నిమిషాల తర్వాత లాయర్ అనుపమ ప్రశాంతంగా, మీరు ఎందుకు వచ్చారో నాకు తెలుసు. మీ క్లయింట్కు మీ కేసుకు సంబంధించి ఏదైనా విషయం ఉంటే మీరు మీ లాయర్ ద్వారా మాత్రమే మాట్లాడాలి అని చెబుతుంది. అనుపమ మాటలకు సూర్య జయ ముఖాలు నవ్వుతూ ఉన్నా వారిలో అహంకారం స్పష్టంగా కనిపిస్తుంది. జయ నవ్వుతూ, అదంతా వద్దులేండి మేడం. కోర్టులో వాదించడం, తర్జుమా చేయటం అదంతా వేరే విషయం. మనం పర్సనల్గా మాట్లాడుకుందాం. మీ టాలెంట్ మాకు తెలుసు. ఎంత టాలెంట్ ఉన్నా పేరు ప్రఖ్యాతులతో పాటుగా డబ్బు కూడా కావాలి కదా. మేము మీకు అన్నీ ఇస్తాము. మీరు కోరినంత డబ్బుని ఇస్తాము. ఈ కేసును వదిలేయండి అంటూ సూర్య తన 2 జేబులలో ఉంచుకున్న 4 నోట్ల కట్టలను అనుపమ టేబుల్పై పెడతాడు. తీసుకోండి మేడం. మీరు మా కుటుంబానికి చాలా మేలు చేసిన వారు అవుతారు అంటుంది జయ. జయ మాటలు విని అనుపమ ముఖం ఒక్కసారిగా మారిపోతుంది. ఆమె కళ్ళల్లో కోపం మరియు అవమానం కనిపిస్తాయి. ఆమె గట్టిగా నవ్వుతుంది. లాయర్ అనుపమ ఆవేశంగా, మీరు నా దగ్గరకు డబ్బు తీసుకువచ్చారా? మీరు నా పేరును, నా నిజాయితీని వెల కట్టడానికి ప్రయత్నిస్తున్నారా? ధర్మం, న్యాయం డబ్బుతో కొనగలమని మీరు అనుకుంటున్నారా? సిగ్గు లేదా మీకు అని అంటుందామె. సూర్య జయ ఆమె మాటలకు షాక్ అవుతారు. అనుపమ అంత గట్టిగా సమాధానం చెబుతుందని వారు ఊహించలేదు. లాయర్ అనుపమ గట్టిగా, వెంటనే నా కళ్ళ ముందు నుంచి మీ డబ్బుతో సహా బయటకు వెళ్ళండి. గుర్తు పెట్టుకోండి, ధర్మాన్ని డబ్బుతో కొనలేరని. మీరు ఈ కేసును ఓడిపోతారు. ఎందుకంటే న్యాయం నా ప్రక్కన ఉంది. మీలాంటి వ్యక్తులు నా దగ్గరకు వస్తే నేను మరింత బలంగా ఈ కేసులో పోరాడుతాను. వెంటనే నా ఆఫీసు నుండి బయటకు వెళ్ళండి అని అంటుంది. అనుపమ మాటకు సూర్య జయ నిస్సహాయంగా, అవమానంగా డబ్బును తీసుకుని బయటకు వెళ్తారు. లాయర్ అనుపమ ముఖంపై ఒక స్పష్టమైన నవ్వు కనిపిస్తుంది. వైఫ్ ఆఫ్ సూర్య కథ కొనసాగుతుంది. ఈ కథకు సంబంధించిన మిగిలిన అన్ని పార్ట్స్ కూడా మన ఛానల్లో ప్లేలిస్ట్లో సేవ్ చేయబడి ఉన్నాయండి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ అయితే కనుక వెళ్ళి చెక్ చేయొచ్చు. థ్యాంక్ యూ.